ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలను వినిపిస్తున్నాను కదండి. ఈ కథలను తమిళ భాషలో శ్రీ ము. అరుణాచలం గారు రచించారు. తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారు. ఇంకా కథ ప్రారంభిస్తానండి. ఈ కథ పేరు కట్టబొమ్మన్. ఈ కట్టబొమ్మన్ కథని మనము విన్నాం కదా ఇంతకుముందు. అలాగే ఈయన పేరు కూడా మనకి బాగా సుపరిచితమే. ఈ కట్టబొమ్మన్ పేరిట సినిమాలు కూడా వచ్చాయి. ఈ కథని ప్రారంభిస్తున్నాను, వినండి. 18వ శతాబ్దిలో ఆంగ్లేయులకు ఫ్రెంచి వాళ్ళకి మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. భారతదేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవాలని వాళ్ళు ఉభయులు ఎంతో ప్రయత్నించారు. ఆ రోజుల్లో తమిళ దేశపు దక్షిణ భాగంలో ప్రభుత్వం మరీ అధ్వాన్నంగా ఉండేది. కత్తి చేతపట్టిన ప్రతి వ్యక్తి తానొక మహావీరుడు అని భావిస్తూ ఉండేవాడు. అలాంటి వాళ్ళు చిన్న చిన్న రాజ్యాలను తమ అధీనంలోకి తెచ్చుకుని సామంతరాజులుగా వ్యవహరిస్తూ పరిపాలన చేస్తూ ఉండేవారు. ఈ చిన్న రాజ్యాల్ని పాళయపట్టులు అనేవాళ్ళు. వాటిలో పాంచాలం గురిచ్చి కోట అనేది ఒకటి. దాన్ని పరిపాలించిన వాడు కట్టబొమ్మ నాయకుడు. అతని పూర్వులు తెలుగుదేశం నుంచి తమిళనాడుకి తరలొచ్చి తమ భుజబలం వల్ల బుద్ధిబలం వల్ల పైకి వచ్చారు. కట్టబొమ్మన్ మహాబలశాలి. అందువల్ల అతనికి గట్టి లేదా గెట్టి బొమ్మన్ అనే నామాంతరం కూడా ఏర్పడింది. ఆ వంశంలో కట్టబొమ్మన్ అనే ప్రసిద్ధ వీరుడు తర్వాత కాలంలో జన్మించాడు. వీరపాండ్యన్ అనే పట్టం చేర్చుకున్నాడు. అతను స్వాభిమానం కలవాడు. అతని తాతగారి పేరు పాంచాలన్. తాతగారి పేరుతో అతను పాంచాలం గురిచ్చి అనే మట్టి కోటను నిర్మించాడు. మట్టితో నిర్మితమైన అది ఎలాంటి ప్రతిఘటనకు నిలిచి ఉన్నదంటే అది ఆశ్చర్యావహమైన అంశం. దాన్ని రాజధానిగా చేసుకుని కట్టబొమ్మను పరిపాలిస్తూ ఉండేవాడు. అతని తమ్ముడి పేరు కుమారస్వామి. అతను మూగవాడు కనుక అతన్ని మూగధర అంటే ఉమైత్తురై అని వ్యవహరించేవారు. కట్టబొమ్మన్ జక్కమ్మదేవిని కొలిచేవాడు. అతని ఆస్థాన కవి శంకరమూర్తి అనే పండితుడు. శివత్తయ్య, పొట్టి పగడై, వెళ్ళయ్యదేవన్ ప్రభృతులు అతని సేనా నాయకులు. అతని పూర్వులు మధుర నాయకరాజుల వద్ద వేగులవాండ్రుగా పనిచేశారు. శక్తి సామర్థ్యాలతో నమ్మకంగా పనిచేసిన కారణం వల్ల నాయకరాజు అతని పూర్వులకు వీరపాండ్యపురం అనే గ్రామాన్ని మాన్యంగా ఇచ్చారు. తెల్లవారి అధికారం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కొందరు నవాబులు వారికి లోబడి కొన్ని రాజ్యాలు పరిపాలిస్తూ వాళ్ళకి కప్పం కడుతూ వచ్చారు. పాళెపుగాండ్రు వాళ్ళిద్దరికీ కప్పం చెల్లించాల్సి వచ్చింది. కొన్ని సమయాలలో కప్పం చెల్లించడానికి నిరాకరించడము, వాళ్ళిద్దరితోనూ యుద్ధం చేయడము, అందువల్ల పతనం కావడము ఆనాటి పాళెగాండ్ర పరిస్థితి. ఆర్కాటు నవాబు ఆ రోజుల్లో దక్షిణాపథాన్ని పరిపాలిస్తూ వచ్చాడు. అతను పెక్కు పాళెపు దొరల వద్ద కప్పం వసూలు చేసి చెల్లించేవాడు. నవాబు తన సైనిక బలంతో పాళెగాండ్రను ఎన్నో విధాలుగా బాధించి కప్పం వసూలు చేసేవాడు. తన వల్ల ఆ పని కానప్పుడు అతను ఆంగ్లేయుల్ని వాళ్ల మీదకు పురిగొల్పేవాడు. అలా నవాబుకి కప్పం చెల్లించడానికి నిరాకరించి బాధలకు లోనైన వాళ్లలో కట్టబొమ్మన్ ముఖ్యుడు. ఆ రోజుల్లోనూ ఆంగ్లేయులు విభజించి పాలించు అనే లక్ష్యాన్ని జయప్రదంగా అవలంబించేవారు. కొందరిని తమ పక్షానికి తిప్పుకొని వాళ్లతో ఇతరులకు విరోధభావం కల్పించి యుద్ధం రగుల్కొల్పి పాళెము పట్టులలో కూడా తమ ధ్వజం రెపరెపలాడేటట్లు చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఇది వారికి అలవాటు. దీన్నే కట్టబొమ్మన్ ప్రతిఘటించాడు. కట్టబొమ్మన్ కప్పం కట్టడానికి నిరాకరించినప్పుడు ఆంగ్లేయ సైన్యాధిపతిగా ఉన్నవాడు జాక్సన్. అతను రామనాథపురం, ఎట్టయాపురం నాయకుల్ని తన పక్షానికి తిప్పుకున్నాడు. వాళ్ల సహాయాన్ని పురస్కరించుకుని కప్పం కట్టడానికి నిరాకరించిన కట్టబొమ్మన్ని తనను ఒంటరిగా కలుసుకోవలసిందిగా కోరుతూ ఒక ఉత్తరం రాశాడు. సంభాషణ వల్ల ఒక పరిష్కారానికి రావచ్చునని అందులో సూచించాడు. తన స్థానాపతి శివసుబ్రహ్మణ్య పిళ్ళైని, తనకు లోబడి ఉన్న 72 పాళెపు దొరల్ని వెంటబెట్టుకుని కట్టబొమ్మన్ రామనాథపురం వెళ్ళాడు. అక్కడ జాక్సను సంభాషణకే అవకాశం ఇవ్వలేదు. కుట్రాలం రా అన్నాడు. కుట్రాలం వెళితే తాను మరో ఊరు రమ్మన్నాడు. ఇలా 6 చోట్లు తిప్పించాడు. జాక్సన్ ఇలా చేయడంతో విసిగిపోయిన కట్టబొమ్మన్ అతన్ని కలుసుకోకుండానే తిరిగి వెళ్ళిపోయాడు.
మళ్ళీ జాక్సన్ గోపాలయ్యర్ అనే ఆయన్ని తన దూతగా పంపి మహాతంత్రంగా కట్టబొమ్మని తన వద్దకు రప్పించుకున్నాడు. అయ్యరు మాట్లాడిన తీయని మాటలకు వసుడై కట్టబొమ్మన్ తన స్థానాపతితో వచ్చాడు. కానీ వంచనోద్దేశం ఉన్న జాక్సన్ రహస్యంగా ఉంచిన తన సైన్యంతో కట్టబొమ్మన్ని బంధించడానికి ప్రయత్నించాడు. కట్టబొమ్మన్ తన వీరకృత్యాలతో చాలామందిని వధించి తప్పించుకుని పాంచాలం గురించి చేరుకున్నాడు. కానీ స్థానాపతి పిళ్ళై తప్పించుకోలేకపోయాడు. కట్టబొమ్మన్ సైనిక బలం గురించి, కోటకు సంబంధించిన రహస్యాల గురించి చెప్పమని జాక్సన్ పిళ్ళైని చిత్రవధ చేశాడు. పాపం ఆయన అన్నీ సహించాడు, కానీ నోరు మాత్రం తెరవలేదు. తర్వాత ఆయనకి సంకెళ్ళు వేసి సెయింట్ జార్జ్ కోటకు పంపించాడు. అక్కడున్న గవర్నరు ఆయన్ని పిలిచి అడిగాడు. అప్పుడు ఆయన మాట్లాడిన తీరు, ఆయన ప్రవర్తించిన తీరు ఆయన గొప్పతనాన్ని సూచిస్తాయి. గవర్నరు స్థానాపతిని విడిచిపెట్టాడు, కట్టబొమ్మన్ వద్దకు పంపించాడు. అంతేకాదు, క్రూరాత్ముడే సంచరించిన జాక్సన్ని పదవి భ్రష్టుణ్ణి చేశాడు. కట్టబొమ్మనుని ఆహ్వానించి ప్రశాంతంగా జీవించమని చెప్పి పంపించాడు. కానీ కట్టబొమ్మన్ రక్తంలో దోపిడి గూడు కట్టుకుని ఉన్నది. దోపిడీ మొదలైన దుష్టచర్యలు అతన్ని విడిచిపెట్టలేదు. అందువల్ల క్రోధమనస్కులైన కంపెనీ వారు పానర్మన్ నాయకత్వంలో ఒక సైన్యం పంపారు. ఆ మహాసైన్యం పాంచాల గురిచ్చి కోటను ముట్టడించింది, కోటను కూల్చివేసింది. కట్టబొమ్మన్ సైన్యాధిపతులతో ప్రముఖుడైన వెళ్లయ్యదేవుడు యుద్ధంలో మరణించాడు. ఇతను కట్టబొమ్మన్కి నమ్మకస్తుడైన వ్యక్తి. కట్టబొమ్మన్ మాత్రం ఎలాగో తప్పించుకుని పోయి పుదుక్కోట తొండమాను శరణు చచ్చాడు. తొండమాను కంపెనీ మనుషుల్లో ఒకడు మోసం చేశాడు. కట్టబొమ్మన్ని కాపాడుతున్నట్లుగా నటించి కంపెనీ వారికి అతని ఆచూకీ తెలియచేశాడు. కయత్తార్ అనే ఊరిలో కట్టబొమ్మనుని స్థానాపతి పిళ్ళైని ఉరితీశారు. కట్టబొమ్మన్ తమ్ముడు ఊమైత్తురై అంటే మూగదొర కూడా ప్రముఖ వీరయోధుడే. అతను కారాగృహం నుంచి తప్పించుకుని కంపెనీ వారు నాశనం చేసిన కోటను కొత్తగా నిర్మించదలిచాడు. కంపెనీ వాళ్ళు వదిలిపెడతారా? ఆ తర్వాత జరిగిన యుద్ధంలో కోట సర్వనాశనమైంది. స్త్రీలనందరినీ ప్రాణత్యాగం చేయమని చెప్పి ఉమైత్తురై తప్పించుకు పారిపోయి శివగంగ చేరుకున్నాడు. అక్కడి నాయకులైన మరుదు సహోదరుల శరణుజొచ్చాడు. అతనికి ఆశ్రయమిచ్చిన దోషానికి గాను కంపెనీ వారు మరుదు సహోదరుల్ని వధించారు. ఉమైత్తురై మళ్ళీ తప్పించుకు పారిపోయి ఒక గుడిసెలో దాక్కున్నాడు. అక్కడున్న ఒక స్త్రీ కంపెనీ వారి బహుమతికి ఆశపడి అతని ఆచూకీ వాళ్ళకి తెలియచేసింది. ఆ తర్వాత అతను కూడా ఉరికంబం ఎక్కి ప్రాణత్యాగం చేశాడు. ఆ రోజుల్లో కట్టబొమ్మన్ ఉమైత్తురై మరుదుపాండ్యుల కథల్ని కవులు చాలామంది జానపద గేయాలలోనూ అమ్మానై పాటలలోనూ నిబద్ధం చేశారు. ఎన్నో పాటల్ని నేటికీ ప్రజలు నోటిపాటలుగా పాడుకుంటూనే ఉన్నారు. ఇదండి వీరపాండ్య కట్టబొమ్మన్ గారి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. మీ కామెంట్లు కూడా నాకు ఎంతో సహాయం చేస్తాయి. నమస్కారం. మళ్ళీ తిరిగి తరువాయి కథలలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.